అలా అని తినకపోతే నీరసించిపోతావు. నా మాట విను రాహుల్, కొంచెం తిన్నాను ప్లీజ్. వద్దమ్మా, చాలు. అరే రాహుల్, మీ అమ్మ చెప్పింది నిజంరా. ఈ సమస్యల నుండి ఏదో ఒక విధంగా బయటపడాలి. కాదన్ను, కానీ వీటిని గుర్తు చేసుకుంటూ కడుపు కాల్చుకుంటే మెదడు కూడా పనిచేయదు. ఏ విధంగా బయటపడాలనే ఆలోచన మన మనసుకు తట్టదురా. తినరా, తినరా. వేద, అభి, అభి, నీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? ఏం మాట్లాడాలి అత్తయ్య? నా కొడుకుని నువ్వే బయటికి తీసుకురావాలి. నేనా? అవునభి, నువ్వు నాకు పుత్రభిక్ష పెట్టాలి. నువ్వు వాణ్ణి ఆ చెర నుండి బయటికి విడిపించాలి. అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అత్తయ్య గారు. అయినా విడిపించే అవకాశం ఉంటే రాహుల్ బాబుని నేనే ఖచ్చితంగా విడిపిస్తాను. అది మీరు ప్రత్యేకంగా అడగాల. అభి, రాహుల్ని విడిపించే అవకాశం నీ చేతుల్లో మాత్రమే ఉంది. అందుకే నేను ఇంతలా ప్రాధేయపడుతున్నాను. రాహుల్ బాబుని విడిపించే అవకాశం నా చేతుల్లో ఉండడం ఏంటి అత్తయ్య గారు? అభి, మనందరం ఊహించినట్టే కనిష్క కావాలనే రాహుల్ని ఇరికించే ప్రయత్నం చేస్తోంది. అభి, నాకు తెలుసు మావయ్య గారు. ఇప్పుడు రాహుల్ని విడిపించాలంటే తనొక షరతు పెట్టిందమ్మా. ఏంటి మావయ్య గారు అది? రాహుల్ మీద కనిష్క ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకోవాలంటే కనిష్క మీద నువ్వు పెట్టించిన కేసు వెనక్కి తీసుకోవాలి.